అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికారులను వీళ్ళందరినీ కాదని మేము పోయి చేసింది అయితే కాదు. మేము అందరం కూడా మీరు సోషల్ మీడియాలో కానీ పత్రికలలో చూడొచ్చు, కాళ్ళ మీద పడ్డం, వేళ్ల మీద పడ్డం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అయ్యా మీరు మాకు ఇవ్వకపోతే మాకు చావు తప్ప వేరే మార్గం లేదు, మా చావు మీరు చూడొద్దని చెప్పానంటే కూడా కనీస కనికరం కూడా లేకుండా మేము చేయగలిగేది ఏం లేదన్నారు. అదే జేసీ గారి దగ్గరికి వెళ్తే మేము చేసేది ఏం లేదు, ఇదే ఇస్తాం, అవసరమైతే మీరు కోర్టుకు పోండి అని జేసీ గారే అన్నారు. అన్నాక గత్యంతరం లేని పరిస్థితిలో మేము హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. హైకోర్టు మా సమస్యను విన్న తర్వాత, ఈ న్యాయమైనటువంటి సమస్యను విన్న తర్వాత వాళ్ళు మాకు హైకోర్టు నుంచి మాకు 29వ తారీఖున మాకు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఈ ఆర్డర్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, మీరు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా, ఆయా బాధితులకు న్యాయం చేయకుండా, కాంపల్సేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా భూములు సేకరిస్తున్నారు, ఇది అక్రమం, ఇది చేయటానికి మీరు వీల్లేదు. మీరు భూసేకరణ చేయాలి అని అనుకుంటే వాళ్లకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి వాళ్లకు న్యాయమైన పరిష్కారాన్ని చూపించి వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఇండ్లని వాళ్ళ స్థలాలని మీరు తీసుకోవాలి తప్ప అప్పటి వరకు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దేవుడు మా అందరిలో ఉన్నాడు కాబట్టి ఇవాళ హైకోర్టు కూడా మాకు స్పందించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఇదే ఆర్డర్ ఇవ్వకపోతే మా పరిస్థితులు ఏం కావాలా? ఇవాళ ఒక్కళ్ళిద్దరు కాదు, 100 కుటుంబాలు ఇక్కడ దీని మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ చాలామంది కూడా కలెక్టర్ గారిని అధికారులను అడిగారు, అయ్యా మేము ఇక్కడ మాకున్నటువంటి ప్లాట్లు కానీ ఇవన్నీ కానీ కొంతమంది బిడ్డలకి కట్నం కింద ఇచ్చుకున్నాం, కొన్ని కుదవబెట్టుకొని అప్పు తెచ్చుకున్నాం, మరి ఇప్పటికిప్పుడు మీరు ఈ ఖాళీ చేపిస్తే మాకు నష్టపరిహారం డబ్బులు ఇవ్వకపోతే మేము తెచ్చుకున్న అప్పులు ఎట్లా తీరవాలా? ఇవాళ మా అల్లుడికి ఇది చూపించి మేము మా బిడ్డని ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇది ఒక 20 లక్షలు 30 లక్షలు విలువ చేస్తుంది అనుకొని వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు అక్కడ పోయి మీరు ఇచ్చిన తర్వాత దాని విలువ లేని స్థలాన్ని చూపిస్తే ఇప్పుడు మా బిడ్డను ఎల్లగొడితే మేము ఏం చేయాలా? మాకు పరిష్కారం మీరు చూపియండి అని చెప్పి అడిగిన దానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటే మాట వాళ్ళు అన్నది, మేము న్యాయం చేస్తాం, ముందు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి.